హాయ్ ఫ్రెండ్స్, నా పేరు కృష్ణకాంత్. ఈరోజు నేను మాట్లాడబోయే టాపిక్ బోస్ వర్సెస్ గాంధీ. సో ఈ ఇద్దరిలో ఒక వ్యక్తిపై చాలా విమర్శలు ఉంటాయి. ఎవరంటే అతను గాంధీ. సో స్వాతంత్ర పోరాటంలో గాంధీ పాత్ర ఏంటి, బోస్ పాత్ర ఏంటి అనేది మనం ఈరోజు మాట్లాడుకుందాం. ఇక విషయంలోకి వెళ్తే, గాంధీ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నాడో అతను అహింసాయుతంగా స్వాతంత్రం సాధించుకుందామని గాంధీజీ చెప్పాడు. బోస్ ఏమంటున్నాడంటే ఆయుధాలతో మాత్రమే స్వాతంత్రం వస్తుంది, ఈ అహింసాయుతంగా శాంతియుత మాటలు చెప్పుకుంటూ కూర్చుంటే స్వాతంత్రం ఎప్పటికీ రాదని బోస్ నమ్మేవాడు. కానీ ఇద్దరి మార్గాలు వేరు అయినప్పటికీ కూడా ఇద్దరి లక్ష్యం ఒకటే. చివరికి వాళ్ళు ఆ లక్ష్యం సాధించారా అని చూసుకుంటే అది మనకు తెలుసు, సాధించారు. సో ఈ రోజు మనం గాంధీ గారి పాత్ర ఏంటి, సుభాష్ చంద్రబోస్ గారి పాత్ర ఏంటి, సో ఎవరి పాత్ర ఎంత ఉంది, ఎవరి పాత్ర ఎక్కువ, ఎవరి పాత్ర తక్కువ అనే దానిపైన డిస్కషన్ చేసుకుందాం. సో మొదటగా మనం గాంధీజీ గురించి చూసుకుందాం. గాంధీజీ స్వాతంత్ర పోరాటంలోకి ఎప్పుడు వచ్చాడంటే 1917. సో 1915 వరకు, అతను 14 వరకు ఆఫ్రికాలో ఉండేవాడు. గోపాలకృష్ణ గోఖలే అనే వ్యక్తి మనకు గాంధీజీని ఒక లెటర్ రాసి ఆఫ్రికా నుండి ఇండియా రమ్మని, ఇక్కడ నీ పాత్ర ఖచ్చితంగా అవసరం ఉందని చెప్పి అతన్ని ఇండియాకు రప్పించాడు. సో ఆ తర్వాత ఇండియాకు వచ్చిన తర్వాత గాంధీ గారు 2 సంవత్సరాలు ఈ పసిలో అర్థం చేసుకొని 1917లో ఉద్యమంలోకి ప్రయాణం మొదలుపెట్టాడు. సో ఇప్పుడు మనము గాంధీజీ స్వాతంత్రోద్యమంలోకి వచ్చిన తర్వాత మొదటగా 1917లో ఏం చేశాడని చూసుకుంటే చంపారన్ సత్యాగ్రహం. సో చంపారన్ సత్యాగ్రహం అంటే బ్రిటిష్ వాళ్ళు రైతుల్ని నల్ల మందు లాంటి పదార్థాలు పండించమని బలవంతం చేసేవారు. కానీ మన రైతులు వాటిని పండించమని ఉద్యమం చేశారు. దానికి గాను గాంధీజీ వీళ్ళకి సపోర్ట్ ఇచ్చి ఆ ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేసి చివరికి వెనక్కి వెళ్ళేటట్లు చేశాడు. ఆ తర్వాత కేడా సత్యాగ్రహం. ఆ కేడా సత్యాగ్రహం ఎప్పుడైందంటే 1918. అదేంటంటే బ్రిటిష్ వాళ్ళు ఈ కేడా సత్యాగ్రహం చేయడానికి గల రీజన్, ఎంత దారుణంగా ప్రవర్తించేవారంటే పంటలన్నీ ఎండిపోయి కరువు వచ్చి పంటలు పండక ప్రజలందరూ బాధపడుతూ ఉంటే వీళ్ళు బ్రిటిష్ వాళ్ళు ఏం చేసేవారంటే ఎట్టి పరిస్థితుల్లో మాకు ట్యాక్స్ కట్టాల్సిందే అని చెప్పి బయట ఉన్న గేదెల్ని, ఆవుల్ని, పశువులు ఏముంటే అవి తీసుకెళ్లి వాళ్ళ దగ్గర బంధించేవారు. అంతేకాదు, అయినా సరే వీళ్ళు లొంగట్లేదని చెప్పి ఆ పశువుల్ని నీరు పెట్టకుండా, తిండి పెట్టకుండా ఎండబెట్టేవారు. సో దీనికి కరిగి వాళ్ళు ఆ పశువుల్ని ఏదో రకంగా వీళ్ళు అది తెచ్చేవారు. సో ఇలా చూసుకుంటే ఇంకోటి 1919లో రౌలట్ చట్టం. ఈ చట్టం ఏంటంటే స్వాతంత్ర పోరాటం ఇంకా తీవ్రతరం అవుతున్న నేపథ్యంలో బ్రిటిష్ వాళ్ళు ఎలాంటి విచారణ లేకుండా స్వాతంత్రోద్యమంలో పాల్గొన్న వారిని అరెస్ట్ చేసుకోవచ్చు. సో ఇలాంటి చట్టం ఇప్పుడు ఏదైనా ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో అలాంటి చట్టాన్ని వెనక్కి తీసుకునే వరకు మన పటేల్ గారు కూడా ఇందులో పాల్గొన్నారు, గాంధీ గారు పాల్గొన్నారు. సో ఫైనల్గా అది వెనక్కి వెళ్ళిపోయింది. సో చూసుకుంటే 1922 సహాయ నిరాకరణోద్యమం, ఉప్పు సత్యాగ్రహం 1942లో, శాసనోల్లంఘనోద్యమం 1934లో. ఇలా చూసుకుంటూ వెళ్తే గాంధీజీ గురించి క్విట్ ఇండియా ఉద్యమం, చాలా స్వాతంత్రం వచ్చే వరకు అన్ని పోరాటాల్లో పాల్గొన్నాడు. ఓకే, సుభాష్ చంద్రబోస్ గురించి ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్లయితే 1919 అప్పుడు అతను ICS పరీక్ష రాసి మంచి ర్యాంక్ సాధించి లండన్లో ట్రైనింగ్ అవుతున్నప్పుడు అతను నచ్చక ఇండియాకు వచ్చి స్వాతంత్రోద్యమంలో పాల్గొనాలని నిశ్చయించుకున్నాడు. అందులోనే భాగంగా 1921లో ఫస్ట్ టైం స్వాతంత్రోద్యమంలోకి వచ్చాడు. సో ఇక్కడ మీకు తెలియని విషయం ఏంటంటే సుభాష్ చంద్రబోస్ గారు కాంగ్రెస్ పార్టీలో 18 సంవత్సరాలు ఉన్నాడు. తక్కువేం కాదు, ఇది చెప్తే వారు నమ్మరు కానీ చారిత్రక సత్యం. సుభాష్ చంద్రబోస్ గారు కాంగ్రెస్ పార్టీలో 18 years పనిచేశాడు. చాలా గొప్ప గొప్ప పదవులు కూడా అనుభవించాడు. తర్వాత కొన్ని కారణాల వల్ల బయటికి వచ్చి అతను ఇప్పుడు మనకు ఆజాద్ హిందూ ప్రభుత్వం స్థాపించాలని ప్రయత్నం చేశాడు. మరియు కాంగ్రెస్లో ఉండగానే చాలాసార్లు గృహ నిర్బంధన, అరెస్టులు చాలాసార్లు అయ్యాడు. కాంగ్రెస్ నుండి బయటికి వచ్చిన తర్వాత కూడా ఒకసారి అతన్ని ఒక ఇంట్లో బంధించడంతో అతను మారువేషం వేసుకొని ఇంట్లో నుండి తప్పించుకొని ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, ఇరాన్, రష్యా ఇలా వెళ్ళి జర్మనీకి చేరుకున్నాడు. ఈ దారిలోనే మన సుభాష్ చంద్రబోస్ గారు ఒక జలాంతర్గామిలోకి వెళ్ళి, అంటే వేరే వాళ్ళ జలాంతర్గామిలోకి వెళ్ళి ఆ జలాంతర్గామి నుంచి సబ్మెరీన్ నుంచి ఇంకో సబ్మెరీన్కి ట్రావెల్ చేశాడు. ఇది హైలైట్ సుభాష్ చంద్రబోస్ గారి విషయంలో. సో ఇంకా ఇలా ప్రయాణిస్తూ జర్మనీకి వెళ్ళాడు, జపాన్కి వెళ్ళాడు, ఆ తర్వాత ఆర్మీని తయారు చేశాడు. దీనికి ఇప్పుడు మనం ఇయర్స్ చూసుకుంటే 1921లో ఉద్యమంలోకి వచ్చాడు. 1941 భారత్ నుంచి తప్పించుకున్నాడు. 1943లో ఆజాద్ హింద్ ప్రభుత్వం విదేశీ గడ్డపై స్వాతంత్ర భారతంలో సొంత ప్రభుత్వం ఏర్పడుతుందని ప్రకటించాడు. ఇంకా మనకు చూసుకుంటే జపాన్లో అతను ఆజాద్ హింద్ ఫౌజ్ స్థాపించాడని చాలా మంది అనుకుంటారు. ఆజాద్ హింద్ ఫౌజ్ అనేది కెప్టెన్ మోహన్ సింగ్ అనే భారతీయుడు స్థాపించాడు. దాన్ని రాజ్ బిహారీ బోస్ అనే వ్యక్తి దాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకొని దాన్ని ఇంకొంచెం రాజకీయంగా మరియు ఇంకొంచెం పెంచాడు. తర్వాత సుభాష్ చంద్రబోస్
చేతిలోకి హ్యాండ్ ఓవర్ రాజ్ బిహారీ బోస్ ఇచ్చాడు. తర్వాత సుభాష్ చంద్రబోస్ గారు దాన్ని చాలా బాగా తీర్చిదిద్ది చివరకు ఇండియా పైనే దాడికి చేసేలా తయారు చేశాడు. అంటే ఇండియా పైన అంటే ఇండియాలో ఉన్న బ్రిటిష్ ప్రభుత్వంపై. దానిలో భాగంగానే మన బోస్ గారు మన ఇండియాలోకి వచ్చి ఇండియన్స్ని మన బ్రిటిషర్స్ని ఎదిరించి యుద్ధం చేశాడు. ఆ యుద్ధంలో భాగంగానే ఇండియన్స్ మన బోస్ గారి వాళ్ళను ఓడించి అరెస్ట్ చేసి జైల్లో వేశారు. ఈ సంఘటన మన ఇండియన్స్ లోపల ఒక నెగిటివ్ భావన కలిగింది. మనమేంటి మన వాళ్ళని అరెస్ట్ చేయడం ఏంటి అని అనుకొని క్రమక్రమంగా మన బ్రిటిష్ వారిపై ఉద్యమం స్టార్ట్ చేశారు. సుభాష్ చంద్రబోస్ గారు మన ఇండియన్ ఆర్మీని, ఆజాద్ హిందూ ఫౌజ్ని ఇండియన్ నేషనల్ ఆర్మీగా తయారు చేసి ఇండియాపైకి దాడి చేసి బ్రిటిష్ వాళ్ళపైకి దాడి చేయడం ప్రారంభించాడు. అది ఇంఫాల్ కోహిమా యుద్ధం అంటారు దాన్ని. సో ఇక్కడ ఒక అద్భుతం జరిగింది. ఏంటంటే మన ఇండియన్స్ సుభాష్ చంద్రబోస్ టీంతో యుద్ధం చేసి వాళ్ళని జైల్లో వేయడం ద్వారా వాళ్ళలో ఒక మానసికంగా కొంచెం బాధ కల్పించి మనమేంటి మనల్ని అరెస్ట్ చేసి లోపల ఏంటి, అసలు ఈ చెత్తనా కొడుకులకు మనం ఎందుకు అలా చేయాలి అని చెప్పి, సో మేము వాళ్ళని అరెస్ట్ చేయం, వాళ్ళపై యుద్ధం చేయమని ప్రకటించడం జరిగింది, నిరసన తెలియజేయడం జరిగింది. ఒకవైపు ఏమో గాంధీ మన స్వాతంత్ర పోరాటాన్ని ప్రతి ఇంటికి, ప్రతి గడపకు, ప్రతి మనిషికి ఇలా చేస్తున్నప్పుడు అందరూ బయటకు వచ్చి వాళ్ళు పోరాటం చేస్తున్నారు. ఇంకోవైపు సుభాష్ చంద్రబోస్ గారు సైనిక చర్య తిరుగుబాటుతో వీళ్ళను బ్రిటిష్ వాళ్ళను భయపెట్టసాగాడు. సో ఫైనల్గా ఎవరు ఎక్కువ చేశారు, ఎవరు తక్కువ చేశారంటే ఫ్రెండ్స్ ఒక్కసారి ఆలోచించండి. విషయం ఏంటంటే గాంధీ గారి సిద్ధాంతం వేరు, బోస్ గారి సిద్ధాంతం వేరు. గాంధీ గారు ఏంటంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ తెలంగాణ ఉద్యమం తీసుకున్న మన స్టేట్లో ఎక్కడైనా ఉద్యమం తీసుకుంటే శాంతియుత పోరాటం చేసినప్పుడు ప్రజలందరూ కదిలి వస్తారు. కానీ ఎప్పుడైతే ఆయుధం పడతారో ప్రభుత్వాలు కూడా అణచివేయాలని చూస్తాయి. సో నేను ఏది తప్పు ఏది ఒప్పు అనట్లేదు. సో ఫైనల్గా ఎవరి పాత్ర వారిదే. ఎందుకంటే గాంధీజీ తన 30 సంవత్సరాల జీవితాన్ని, ఫ్యామిలీని వదిలేసి స్వాతంత్రోద్యమంలోకి వచ్చాడు. బోస్ గారు కూడా తన 1921లో వచ్చాడు, 1945లో అతను దేవుని దగ్గరికి వెళ్ళిపోయాడు. సో 24 ఇయర్స్, సుమారు 24 ఇయర్స్ వరకు అతను ఉద్యమంలో పాల్గొనడం జరిగింది. సో ఇక్కడ ఎవరి పాత్ర వారిదే. స్వాతంత్రం కోసం ఇద్దరే కాదు, కొన్ని వేల మంది ఉద్యమంలో పాల్గొనడం జరిగింది. స్వాతంత్ర పోరాటంలో భాగంగా కొన్ని వేల మంది అమరులు అవ్వడం జరిగింది. సో మేము చెప్పేది ఒకటే ఫ్రెండ్స్, స్వాతంత్రోద్యమంలో ఒక్కరోజు పాల్గొనడా 60 ఏళ్ళు పాల్గొనడం అనేది కరెక్ట్ కాదు. పాల్గొనడమే గొప్ప విషయం. అంతేకాదు వాళ్ళు దేశం కోసం ప్రాణం ఇచ్చారంటే వాళ్ళ మధ్య పోటీ పెట్టి వాళ్ళను తక్కువ చేయడం కరెక్ట్ కాదనేది మా ఉద్దేశం. సో ఇక్కడి వరకు వీడియో చూసినట్లయితే మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేయగలరని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.